అండ్ మీ హోల్ జర్నీలో అంటే మొత్తం బాధ్యత ఈవెన్ ప్రమోషన్స్ బాధ్యత కానీ సినిమా బాధ్యత అంతా మీ భుజాల మీద వేసుకున్నట్టు కనిపిస్తుంటుంది అంటే వైల్ యూర్ టాకింగ్ ఆర్ ప్రమోటింగ్ ఫిలిం. బట్ ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా అనిపించిందా నాకు కూడా ఒక సపోర్ట్ ఉంటే బాగుండు మొత్తం నేనే వేసుకొని చేస్తున్నాను అబ్బా అని? అట్లా నాకు బిగినింగ్లో ఉండేది, దాని తర్వాత నాకు జనాల సపోర్ట్ ఉంది అని అర్థమైంది. దాని తర్వాత నేనేం పెద్ద బర్డన్ ఫీల్ కాలే. అండ్ విత్ టైం చూసిర్రు, నాకు విత్ టైం వచ్చేసిర్రు. లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బాలయ్య గారు వచ్చిర్రు, చరణ్ వచ్చిండు. అండ్ అందరూ వదిలేస్తే దమ్కి సినిమాకి యుఎస్లో ఉండాల్సిన మనిషి వచ్చేసిండు నా కోసం, ఎన్టీఆర్ గారు. ఆస్కర్స్ తర్వాత నాకు తెలుసు అక్కడ ఆయన మాట ఎవరితో అన్నాడు కూడా నాకు తెలుసు. ఇంకో 2 రోజులు ఉండాల్సిన మనిషి అక్కడ, లేదా అక్కడికి వెళ్ళాలి వాడుతుంది ఈవెంట్ అని చెప్పి వచ్చేసిండు. సో డెఫినెట్లీ అనుకున్నా, ఇప్పుడు అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వాళ్ళు వచ్చి అంత సపోర్ట్ చేసినా కూడా నేను ఇప్పుడు ఐ షుడ్ కంప్లైంట్ అబౌట్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ ఎనీమోర్. ఎగ్జాక్ట్లీ, యా. బట్ నాకు గుర్తుండి ఒకటి, ఒక పర్సన్ సపోర్టు మీరు అప్పుడు బాగా కోరుకున్నారు, ఒక హీరో సపోర్టు స్టార్టింగ్ డేస్లో కోరుకున్నారు. జస్ట్ ఈవెంట్కి రమ్మనో లేకపోతే ట్రైలర్ రిలీజ్ చేయమనో కోరుకున్నారు. బట్ ఈ డిడ్ంట్ హ్యాపెన్. మీరు అప్పుడు చాలా హర్ట్ అయ్యారు. అవును, ఎందుకైనా అంటే వెంకటేష్ గారు వచ్చారు కదండి. దానికి వెంకటేష్ గారు వచ్చారు కదా. వెంకటేష్ గారు ఇట్లా అడిగినా ఈవినింగ్ అడిగితే మార్నింగ్ వచ్చి ఈవెంట్కి ఎమోషనల్ అయినా వెంటనే మార్నింగ్ ఇంకెక్కువ ఎమోషనల్ అయినా వెంకటేష్ గారు రాగానే. ఎందుకంటే ఆ రావాల్సిన గెస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, సినిమాలో బూతులు ఉన్నాయి, ఫ్యామిలీ సినిమా కాదు కదా, నేను రావచ్చా, బాగోదు, మా మమ్మీ డాడీ వద్దంటారు అంటే. అందరికి తెలుసు ఎవరా ఆ పర్సన్. మీరు ఇప్పుడు అది వేరే, నేను మాట్లాడే పర్సన్ వేరే. సో నాకు అది అనిపించినప్పుడు వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సినిమాలు అయితే ఎవరు చేయలేదు. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటే వెంకటేష్ గారిని అనుకోవాలి, కానీ వెంకటేష్ గారు టక్ మన వచ్చి చేసేసింది సినిమా. ఓకే. సో దట్ మేడ్ బి ఈవెన్ మోర్ ఎమోషనల్. అంటే అప్పుడే ఎవరు లేరు అనుకున్న టైంలో అప్పుడే ఇంకా పెద్దోళ్ళు, మోస్ట్ సీనియర్ వెంకటేష్ గారు వచ్చి, దట్ ఫ్యామిలీ హ్యాస్ బిన్ లైక్ కాన్స్టెంట్గా రానా కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, దే హ్యావ్ దట్ అన్కండిషనల్ థింగ్ ఫర్ మీ అనిపిస్తుంది. సిన్స్ బిగినింగ్ ఈ నగరానికి ఏమైనా చూస్తారు కదా. బట్ ఇంత లవ్ ఏంటి విశ్వక్ సేన్ అంటే పెద్ద హీరోస్ అందరూ, అంటే మీ ఎఫర్ట్స్ని చూసి వాళ్ళు ముందుకు వస్తున్నారా, లేకపోతే యాజ్ ఎ పర్సన్ యువర్ జెన్యున్ కోపమైనా ప్రేమైనా అట్లే కులికే చూపిస్తాడు కాబట్టి వస్తున్నారా? నాకు తెలిసి అంటే నేను ఒక టైంకి వన్స్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్, వన్స్ యూ స్టార్ట్ ఫీలింగ్ లవ్ ఫ్రమ్ దిస్ పీపుల్ కదా. దెన్ చరణ్ అన్న కేమ్ ఫర్ ఓరి దేవుడా, బాలయ్య గారు, నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న అయితే అక్కడ నుండి ఆస్కర్స్ నుండి డైరెక్ట్ పట్మన్ దిగి ఇక్కడ నా కోసం వచ్చి ఫస్ట్ ఇంటికి పిలిచి లేట్ అయింది. జపాన్లో నువ్వు ఈ ఇంటర్వ్యూలో నైట్ 4 గంటలు పెట్టుకొని చూసిన సోఫాలో, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్తే నేను ఈ ఇంటర్వ్యూలు అన్నీ చూసినా, నువ్వు నాకు తెలియదు అనుకున్నా, నాకు కుదరలేదు అంతే, అందుకే పిలిచిన అది అని. దమ్కి రావాలన్నా నువ్వే, చాలా డేరింగ్గా చాలా స్టంట్లు వేసేసిన దమ్కి తీసే ప్రాసెస్లో అంటే. దెన్ ఈ కేమ్ ఫర్ మీ. సో దాని తర్వాత అనిపించింది బేసికల్లీ యూ షుడ్ బి ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. అది కొంతమంది రాంగ్ అంటారు, కొంతమంది రైట్ అంటారు, కొంతమంది మీరు అన్నట్టు డిప్లొమాటిక్ గుణమని నాకు బిగినింగ్ అందరూ అన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 1-2 రిలీజెస్ నేను ఎప్పుడు ఎవరి కోసం మార్చుకోలేదు. ఈరోజు అదే మార్చుకోకంటారు. సో ఆ 2 years నేను ప్యానిక్ అయ్యి అందరి మాట వింటే నా క్యారెక్టర్ నాకు లేకుండా పోయేది. నేను ప్లే చేయబోయి నేను ఏదైనా కొత్త క్యారెక్టర్ ప్లే చేసి ఉంటే అది కూడా నాది కాకుండా పోయేది. సో నాకు ఇప్పుడు నేను అప్పుడే ఒక మాట అన్నా, నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తే జిందగీ భర్ యాక్టింగ్ చేయాలరా బాబు. దాని బదులు నచ్చుతానో నచ్చనో, ఇద్దరికి నచ్చితే ఇద్దరికి నచ్చినా కానీ నేను ఇట్లనే ఉంటాను. నాతో కాదు ఇప్పుడు కొత్త లైక్ చేయి చెప్పినట్టు భజన చేయడము, లేకపోతే ఇది రావు నాకు, నేను చేయలేనని చెప్పిన.